నా సాక్షి. నా పేరు సుధీర్ కుమార్. నేను మెదక్లోని ముత్తంగి చర్చికి వెళ్ళేవాడిని. ఒకరోజు నేను ఆల్టర్ దగ్గర ఒంటరిగా ప్రార్థిస్తున్నప్పుడు సాయంత్రం ప్రార్థనలు ప్రారంభించమని నన్ను అడిగే స్వరం విన్నాను. మధ్యాహ్నం 3 గంటలకి అక్కడ ఒంటరిగా ఉన్నందున ఎక్కడ నుండి స్వరం వస్తుంది అని ఆశ్చర్యపోయాను. అప్పుడు ప్రార్థన తర్వాత నేను చర్చి వెలుపలికి వెళ్ళాను. చర్చి ఆవరణలో ఒక బుక్ స్టాల్ కనిపించింది. నేను బుక్ స్టాల్లో వేలాడుతున్న పుస్తకం చూశాను. చదివిన పుస్తకం యొక్క శీర్షిక దేవుడు మనకు ప్రార్థన చేయడం నేర్పిస్తున్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను పుస్తకం తీసుకుని తెరిచాను. 2వ పేజీలో సాయంత్రం ప్రార్థనలు ఎలా చేయాలో వ్రాయబడింది. పుస్తకంలో నేను ఆల్టర్ వద్ద విన్న స్వరాలను పుస్తకంలో కనుగొన్నాను మరియు ఆ రోజు నుండి నేను ఇంట్లో సాయంత్రం ప్రార్థనలు చేయడం ప్రారంభించాను. మరియు దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. మరియు కొన్ని నెలల తర్వాత నేను మరొక స్వరం నాకు చెప్పడం విన్నాను. ఉదయం ప్రార్థన ప్రారంభించండి మరియు ప్రపంచం కోసం ప్రార్థించండి అని. అప్పుడు నేను ఉదయం ప్రార్థనలు కూడా ప్రారంభించాను. నేను ప్రార్థించిన, బైబిల్ చదివిన, రక్షణ అంటే ఏమిటో నాకు ఇంకా తెలియదు. అప్పుడు నేను సరైన దిశను చూపించమని దేవుడిని ప్రార్థించడం ప్రారంభించాను. ఎందుకంటే ఏదో తప్పిపోయినట్లు నేను భావించాను. నాకు మరియు నా కుటుంబానికి మార్గనిర్దేశం చేయడానికి ఒక వృద్ధుడిని పంపమని దేవుడిని అడిగాను. నాకు 1999 నవంబర్ 15న పెళ్ళయింది. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేసేవాడిని. మేము మొదట క్యాథలిక్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళం, కానీ దురదృష్టవశాత్తు నా తల్లిదండ్రులు హిందూ సంప్రదాయం నుండి నాకు వివాహం చేశారు. ఇది దేవుని దృష్టిలో తప్పు. ఆ సమయంలో మాకు తెలియదు. అయితే తర్వాత చర్చిలో పెళ్లి చేసుకున్నాం మరియు మాకు 2 కుమారులు ఉన్నారు. కానీ ఇప్పటికీ రక్షణ గురించి మాకు తెలియదు మరియు నేను విన్న స్వరం ఇది ప్రార్థన చేయమని నాకు చెప్పింది. నేను ఉదయం మరియు సాయంత్రం దేవుని దయతో క్రమం తప్పకుండా అనుసరిస్తున్నాను. ఒకరోజు దేవుడు నా ప్రార్థన విన్నాడు. డిసెంబర్ 25, 2010న దేవుడు నాకు ఒక వృద్ధుడిని పంపాడు. అతని పేరు రూబెన్ అంకుల్. అతని వయస్సు 86 సంవత్సరాలు. 2010లో మేము నలుగురిని దేవుడి దయతో రక్షణ పొందాము మరియు మేము క్రొత్తగా జన్మించినాము. ఆపై 3 నెలల తరువాత మార్చి 27, 2011 దేవుడు ఒక పాస్టర్ను పంపాడు మరియు అతని పేరు బి. శామ్యూల్. అతను హైదరాబాద్లో హోమ్ బుక్స్ సమీపంలోని భారత్ బైబిల్ కాలేజీలో మా నలుగురికి ఇమర్షన్ బాప్టిజం ఇచ్చాడు. రక్షణ పొందిన తరువాత నేను ప్రార్థనలో తదుపరి ఏమి చేయాలి అని దేవుణ్ణి అడిగాను. దేవుడు నాకు 2011 సంవత్సరంలో సోషల్ మీడియాను చూపించాడు. అప్పుడు నేను సోషల్ మీడియాలో సువార్త ప్రకటించడం ప్రారంభించాను. ఫేస్బుక్లో నాకు 10,000 మంది స్నేహితులతో 2 అకౌంట్స్ ఉండేవి. నేను ఆన్లైన్లో సువార్త సందేశాలను పోస్ట్ చేస్తున్నప్పుడు ఆన్లైన్లో 150 నుండి 200 మంది వ్యక్తులు ఉంటారు. నేను ఎల్లప్పుడూ బైబిల్ వచనాలు ఉపయోగించాను మరియు రూబెన్ అంకుల్ ఇచ్చిన 2009 మరియు 2011 ఎడిషన్ గుడ్ సీడ్ బైబిల్ ధ్యానం పుస్తకాన్ని మరియు రూబెన్ అంకుల్ ఇచ్చిన ట్రాక్లను కూడా ఉపయోగించాను. అప్పట్లో నేను ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నేను ఆన్లైన్లో ఉన్నప్పుడు చాలా మంది నాకు మెసేజ్లు పంపేవారు. వారు నాకు చెప్పేవారు, మీరు ఒక పాస్టరా? మరియు కొందరు, మీరు ఒక ప్రవక్త? నన్ను ప్రశ్నించేవారు. కానీ ఇది నా కార్యము కాదు, ఇది పరిశుద్ధ ఆత్మ యొక్క కార్యము అని చెప్పేవాడిని. మరియు నేను పాస్టర్ లేదా ప్రవక్త కాదు అని నేను వారికి చెబుతూనే ఉన్నాను. నేను దేవుని సాధారణ సేవకుడిని. మరియు నా ఖాళీ సమయంలో నేను కూడా ట్రాక్లను పంచుకునేవాడిని. పరిశుద్ధాత్మ నన్ను నడిపించాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు నన్ను అక్కడ ఉపయోగించాడు మరియు నన్ను రక్షించాడు. నేను విత్తనాలు నాటాను, మిగతావి దేవుడికే వదిలేశాను. దేవుడు నన్ను 2018 వరకు అక్కడ ఉపయోగించుకున్న తర్వాత నేను నా పని చేశాను. మరియు సాతాను చర్చిలను బహిర్గతం చేయడం ప్రారంభించినప్పుడు సాతాను నాపై దాడి చేయడం ప్రారంభించాడు. మరియు డెనామినేషన్స్ పెంటెకోస్టల్ చర్చికి చెందిన కొన్ని నాతో వాదించడం ప్రారంభించారు. మరియు మీరు ఏ చర్చికి చెందినవారు మరియు మీరు ఎంతమంది ఆత్మలను రక్షించారు? మీ మినిస్ట్రీ
బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని అడిగారు. ఎందుకంటే నాకు మినిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు, నా దగ్గర బైబిల్ స్టడీ సర్టిఫికేట్ లేదు. మరియు వారు నాపై దాడి చేయడం ప్రారంభించారు. అతను నాకు చెప్పాడు, మీరు ఇలా బోధించే మీకు హక్కు లేదు అని చెప్పారు. అప్పుడు నేను వారితో చెప్పాను, దేవుడు తన ఉద్దేశ్యం ప్రకారం ఎవరినైనా ఉపయోగించగలడు. ఆ తర్వాత కొంతమంది హేటర్లు నా ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేసి నగ్న ఫోటోలను పోస్ట్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత మరియు నేను పోర్నోగ్రఫీకి బానిస అయ్యాను. తరువాత నేను డిప్రెషన్లోకి వెళ్ళాను. కానీ దేవుడు నన్ను ఎన్నడూ వదులుకోలేదు. డిప్రెషన్ నుండి నన్ను బయటికి తెచ్చాడు. కానీ సాతాను నాపై దాడి చేయడం ప్రారంభించాడు, ఎందుకంటే నేను అతని పనులను సోషల్ మీడియాలో బహిర్గతం చేశాను మరియు అతను నన్ను అనేక విధాలుగా మనిప్యులేషన్ చేయడం ప్రారంభించాడు. మీరు డాక్టర్ అని కొందరు, మరియు మీరు ప్రైవేట్ కంపెనీలో ఎందుకు పని చేస్తున్నారు అని కొందరు. అసలు సిమ్ వాడుతున్న రోజుల్లో నేను ఆ సిమ్ని మొబైల్ షాప్ నుండి కొన్నాను. కార్ఖానా సికింద్రాబాద్ నుండి. వాస్తవానికి ఈ నంబర్ మునుపటి సిమ్ యూజర్కు చెందిన ఒక డాక్టర్ నంబర్ మరియు నాకు అది కూడా తెలియదు. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుని నేను డాక్టర్ని అంటూ నాపై దాడికి దిగుతున్నారు. అంతేకాదు సాతాను మహిళని ఉపయోగించుకున్నాడు. ఆమె ఎవరు కూడా నాకు తెలియదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆమె చెప్పింది. నువ్వు నిరాకరిస్తే నేనే చంపుకుంటా అని చెప్పింది. నాకు ఏమి చెప్పాలో తెలియని పరిస్థితి. నేను ఆమెతో చెప్పాను, మిమ్మల్ని మీరు చంపుకోకండి. నాకు పెళ్ళయిందని చెప్పగానే నాపై కూడా దాడికి దిగింది. ఎఫెసీయులు 6వ అధ్యాయం 12వ వచనం ప్రకారం నా పోరాటం మనుషులపై కాదని, దయ్యాల ఆత్మలకు వ్యతిరేకంగా అని నేను అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత ఒక మినిస్ట్రీ చేరాను. ఆమె రెవరెండ్ పాస్టర్. ఆమె డినామినేషన్ బోధన కారణంగా నేను ఆమె పేరు చెప్పదలుచుకోలేదు. నేను బోధన గురించి ఏదైనా చెబితే ఆమె ఎప్పుడూ క్రాస్ దాటి ముందు వెళ్ళవద్దు అని చెబుతుంది మరియు ఆమె చాలా షార్ట్ టెంపర్ వ్యక్తి. ఒక రోజు గూగుల్ మీట్లో కొంతమంది అక్కాచెల్లెళ్ళు మరియు నేను అక్కడ ఉన్న ఏకైక సోదరుడు అక్కడ వారి భర్తల బలహీనతల గురించి కబుర్లు చెప్పడం ప్రారంభించారు. దీని గురించి నేను చాలా బాధపడ్డాను. ఇది తప్పు అని బైబిల్ స్పష్టంగా చెబుతోంది. పాస్టర్ సమావేశంలో ఉన్నారు, కానీ ఆమె కూడా ప్రారంభించింది. నేను వారి సమావేశాలకు హాజరు కావడం మానేశాను. మీరు ఎందుకు చేరడం లేదని పాస్టర్ నన్ను అడిగారు. నేను బ్రదర్ నేతృత్వంలోని మరొక జూమ్ మీటింగ్లో చేరానని చెప్పాను. వెంటనే వారు నన్ను గ్రూప్ నుండి తొలగించారు. ఆ విధంగా నేను మినిస్ట్రీ నుండి తప్పుకున్నాను. అప్పుడు నేను మరొక మినిస్ట్రీ చేరాను మరియు దేవుని దయతో నేను తెలుగు మరియు హిందీలో స్తుతి ఆరాధన చేశాను. మళ్ళీ సాతాను అక్కడ అపార్థాన్ని సృష్టించాడు. నేను ఏమి తప్పు చేశానో నాకు అర్థం కాలేదు. నేను వారికి తప్పు చేసినట్లు వారు నాతో ప్రవర్తించారు. సోదరి నేతృత్వంలోని ఈ పరిచర్య బైబిల్కు విరుద్ధమైన పనులు చేయడం ప్రారంభించారు. నిజానికి విశ్వాసులు ఇతర విశ్వాసులను మానిప్యులేషన్ చేయకూడదు. అందుకే ఆ మినిస్ట్రీ నుంచి నేను తప్పుకున్నాను. దేవుని కృప వల్ల కొన్ని ఆత్మిక వీడియోలు చేసే జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుని దయతో నా వీడియోలను 1,00,000 మందికి పైగా చూశారు. మళ్ళీ నా వీడియోలను చేసేటప్పుడు సాతాను నన్ను అడ్డుకున్నాడు. నేను వీడియోలను చేసేటప్పుడు నా ఫోన్లో ఏదో సమస్య వస్తున్నది మరియు వీడియోలను చేసేటప్పుడు నా ఫోన్ మాత్రమే నా మూలం. ఈ రోజు వీడియో చేయడానికి నా ఫోన్ సరైన స్థితిలో లేదు, కాబట్టి నేను ప్రతిదీ దేవుడి చేతిలో పెట్టాను. ఆ తర్వాత నేను జూమ్ మీట్లో బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్న బ్రదర్ రాజ్ నేతృత్వంలోని మరో మినిస్ట్రీలో చేరాను మరియు అతని బోధన పట్ల నేను చాలా సంతోషిస్తున్నాను. కోవిడ్ టైం నుండి నేను రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నాను మరియు చికిత్స పొందుతున్నాను. నేను ఆగస్ట్ 2023లో బ్రదర్ జేమ్స్ నేతృత్వంలోని ఆన్లైన్ బైబిల్ స్టడీ సర్టిఫికేట్ ఓరియంటెడ్ కోర్సులో చేరాను. అతని బోధనల ద్వారా నేను చాలా ప్రోత్సహించబడ్డాను. ఇది నా సాక్ష్యం. రక్షణ పొందిన తర్వాత దేవుడు నన్ను ఇలా ఉపయోగించుకున్నాడు. అన్ని మహిమలు మరియు ఘనతలు దేవునికి మాత్రమే చెందునుగాక. ఆమెన్. మీ ప్రార్థనలలో నన్ను గుర్తుంచుకోండి.